ఈరోజు శాశ్వత యోగా వ్యవసాయం మీద రైతులకు మరి ఒక ట్రైనింగ్ సెషన్ లాగా గోకుల్ గ్రామ్ ఏదైతే రాజశ్రీ గోకుల్ గ్రామ్ పేరు మీద అంటే రాజశ్రీ గోకుల్ గ్రామ్గా తీర్చిదిద్దడానికి మరి ఈరోజు ఒక ట్రైనింగ్ కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే పంట దిగుబడి పెరగడం, మరి అది కూడా పంట దిగుబడి పెంచుతూ మళ్ళా సింథటిక్ ఫర్టిలైజర్స్ కాకుండా సేంద్రియమైనటువంటి అంటే నేచురల్ ఫర్టిలైజర్స్ కానీ నేచురల్గా అంతే పెస్టిసైడ్స్ కానీ అట్లాంటి వాటితోటి అంటే పూర్తిగా నేను అవగాహన నాకు కూడా పూర్తిగా లేదు. ఉదయం నుంచి నేను భువనగిరిలో తిరుగుతూ ఉంటుంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వారిని అన్నగా గౌరవిస్తారు. అట్లాంటి చిన్నారెడ్డి గారు అంటే ఆయన వ్యవసాయ పట్టభద్రుడు, డాక్టరేట్ కూడా చేసినటువంటి వ్యక్తి, మాజీ మంత్రివర్యులు, చాలా పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించినటువంటి వ్యక్తి. సో వారి ముందు మేము చాలా చిన్నోళ్ళం. సో వారితో పాటు మేము ఈ వేదిక మీద ఉండడం చాలా సంతోషంగా ఉన్నది. ఏదేమైనప్పటికీ వారు వచ్చి ఇన్ని గంటలు ఉన్నారంటే ఈజ్ నౌ అడ్వైజర్ టు గవర్నమెంట్ అండ్ ఆల్ దట్. ఇన్ని గంటలు ఇక్కడ కూర్చున్నారంటే గొప్ప విషయం. మేమేమో కాన్స్టిట్యున్సీ అని తిరుగుతూ సరే చిన్నారెడ్డి గారు అన్న వస్తున్నారని తెలిస్తే ఇంకా రైతులకు ఉచిత శిక్షణ కార్యక్రమానికి రావడం, వారు కూడా పాల్పంచుకొని వారి సలహాలు కూడా మీకు ఇవ్వడం, మరి ఈ యొక్క అట్లనే శ్యామ్ ప్రతాప్ సింగ్ గారు రావడం, రాజస్థాన్లో ఒక గ్రామాన్ని పూర్తిగా మార్చేసినట్లు ఇప్పుడే అక్కడ చూపెట్టారు వీడియోలో, 2 మినిట్ వీడియో కూడా చూసినాం. సో చాలా గొప్ప విషయం ఇది ఇట్లాంటి కార్యక్రమం మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు దైనందిక చర్యలు మనం అంటే దినచర్యలు చేసుకుంటూ మనం ఒక ఆర్టిఫిషియల్గా బతుకుతా ఉన్నాం. ఈరోజు అంటే ఒక దైవత్వానికి దగ్గరగా అందరికీ మేలు చేసే విధంగా నేచర్కి దగ్గరగా ఉంటూ ఈ వ్యవసాయాన్ని అన్ని పద్ధతులు అవలంబిస్తే ప్రకృతిలో మనం కలుస్తూ దేవునికి కూడా దగ్గర ఉండి ఎవ్వరికి ఇబ్బంది కలిగిన రీతిలో కార్యక్రమాలు చేసుకోవడానికి వీలవుతుంది. ఇది ఆ మధ్యకాలం నిన్న అమెరికాలో కూడా ఆదర్శ్ గోకుల్ గ్రామం ఏదైతే ఉన్నదో దాని మీద ఈ యొక్క శిక్షణ తరగతులు పెట్టిండ్రు. రైతులు ఇది పోవడమే కాదు, దీన్ని పంచుకున్నందుకు సంతోషంగా ఉన్నది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అన్నయ్య గారికి విశేషంగా చాలా ధన్యవాదాలు. లాస్ట్కి ఎలాగైతే కూడా తప్పనిసరి